ఏపీ ప్రజలు ఫిక్స్ అయిపోయింది. అమరావతికి మళ్ళీ కదలిక వచ్చేసింది. అవును, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని కంగారు పడుతున్నారా? అవును, ఏదీ లేదు. మళ్ళీ అమరావతి ఫిక్స్ అయింది. అమరావతికి సంబంధించి పనులు కూడా ప్రారంభం అయిపోతున్నాయి. సో మనం చూసుకున్నట్లయితే అమరావతికి మళ్ళీ కదలిక వచ్చింది. కూటమి గెలుపుతో గాడిలోకి రాజధాని పనులు. రైతుల మోములో సంతోషం. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కూడా అక్కడే. రైతుల ఉద్యమానికి ముగింపు అయితే పలకబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఒక అసలైన క్యాపిటల్ రాజధాని, ఎంత పెట్టుబడి అయినా సరే, ఎంత ఖర్చు అయినా సరే క్యాపిటల్ నిర్మించాలని, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండాలని చెప్పేసి గత ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అయితే రావడంతో, టీడీపీ ప్రభుత్వం రావడంతో మళ్ళీ అమరావతికి సంబంధించి కళ అయితే సంతరించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక సంచలన రాజధాని నిర్మించాలని, అది ప్రపంచ దేశాల్లో ఉన్న రాజధాని కంటే మెరుగ్గా ఉండాలని చెప్పేసి ఈయనైతే భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కలిగే విధంగా, అవకాశాన్ని కల్పించే విధంగా రాజధాని అయితే ఉండాలని చెప్పేసి వీరైతే పాటుపడుతూ ఉన్నారన్నమాట. ఈ రాజధాని చూసి ప్రపంచంలో అతి ఉత్తమమైన కంపెనీలన్నీ కూడా మన రాష్ట్రానికి అయితే రావాలని, తద్వారా వాటి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు అల్టిమేట్గా పథకాలతో పాటు ఈ విధంగా కూడా డెవలప్ అయితే అవ్వాలని చెప్పేసి వీరు చూస్తూ ఉన్నారన్నమాట. సో ఎవరైతే ఏపీకి అమరావతి రాజధాని కావాలనుకుంటున్నారో వారందరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని